ఇచ్చాపురంలో పోస్ట్ ఆఫీసులో జరిగిన స్కామ్ కి సంబంధించి బిగ్ టీవీ కథనాలకు అధికారులు కదలికొచ్చింది. ఈ నెల 26న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పెద్ద పోస్ట్ ఆఫీస్ ఖాతాదారులకు న్యాయం చేయండి కోరుతూ బిగ్ టీవీ టెలికాస్ట్ చేయడంతో పోలీసులు విచారణను వేగవంతం చేసి నిందితుడిని పట్టుకున్నారు. మొదట 1,20,00,000 రూపాయల స్కామ్ జరిగినట్లు భావించిన 2,78,00,000 ఖాతాదారుల సొమ్ము మాయమైనట్లు పోలీసుల విచారణలో తేలింది. పోస్టల్ అధికారులే ఈ స్కామ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. కవిటి మండలానికి చెందిన మాధవ్ బెహరా ప్రధాన సూత్రధారిగా తేల్చారు. బల్లెడ శ్రీనివాస్, జయసింహాని మరో ఇద్దరి సహాయంతో ఈ స్కామ్ చేశానని నిందితుడు అంగీకరించాడు. అదే మాకు తెలియదు, మీరు అక్నాలెడ్జ్మెంట్ కింద ఒక సైన్ చేసి పెట్టండి, పాస్బుక్ లో ఇవ్వండి, ఒరిజినల్ పాస్బుక్ ఇవ్వండి, మేము ఇస్తాము మళ్ళా మీకు అనేసి చెప్తున్నారు. అది ఎప్పుడు వస్తుందో ఏంటో కూడా తెలియదు. ఒరిజినల్ అడుగుతున్నారా? ఒరిజినల్ పాస్బుక్ అడుగుతున్నారు. ఒరిజినల్ బుక్ మరి మీరు అడిగారా? ఎందుకు? అదే అడిగాం సార్, ఎందుకు ఒరిజినల్ బుక్లు ఇచ్చేసి మాకు ప్రూఫ్ ఏంటి అనేసి మేము అడిగాం సార్. మీకు ఒక జిరాక్స్ కాపీ ఇస్తాం అనుకున్నాం సార్. ఇస్తాము, అది ఉంటే సరిపోద్ది అంటున్నారు. మేమేమో ఇవ్వమంటున్నాం, వెనకడుగేస్తాం. మీదంతమ్మా? 10 లక్షలు. 10 లక్షలు. 10 లక్షలు. మీదమ్మా? 5 లక్షలు. మీదండి? 8 లక్షలు. వాళ్ళు ఏమంటున్నారండి? అదే ఫామ్ ఫిల్అప్ చేసి ఇవ్వండి, ప్రూఫ్ పెడతాము, బుక్ ఇచ్చేస్తే మీకు రిసిప్ట్ ఇస్తాం అంటున్నారు. మేము బుక్ ఇవ్వము, క్లెయిమ్ అయితే బుక్ ఇస్తామని అంటున్నాం. మరి మాకు ప్రూఫ్ ఏది? బుక్ ఇచ్చే